రైట్ ఇక ఈరోజు వార్తలు చూద్దాం. విద్యా వ్యవస్థను సంస్కరించాలి, ప్రాథమిక విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలి, ప్రమాణాలు పెంచేందుకు ఎంత వ్యయమైనా వెనుకాడకు, విద్యార్థులకు భాషా విషయ పరిజ్ఞానం రెండు ప్రధానమే. విద్యా కమిషన్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర విధాన పత్రం రూపొందించాలని ఆదేశాలు. డిమాండ్ ఉన్న కోర్సులకే ప్రాధాన్యం, అవసరమైన నిధులు, భవనాలు, నియామకాలపైన నివేదిక అందజేయండి, యూనివర్సిటీలను రిహాబిలిటేషన్ సెంటర్లుగా మార్చొద్దు. వైస్ ఛాన్సలర్ల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాకలైన మహిళా విశ్వవిద్యాలయం లోగో ఆవిష్కరణ. విద్యా వ్యవస్థ విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. దానికి అనుగుణంగా విద్యాశాఖకు సంబంధించిన సమీక్ష నిర్వహించడం జరిగింది. దీంట్లో అన్ని యూనివర్సిటీల బీసీలను పిలవడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న చాకలైనమ్మ మహిళా యూనివర్సిటీ లోగోను కూడా ఆవిష్కరించడం జరిగింది. అట్లనే విద్యా వ్యవస్థలు రాష్ట్రంలో మెరుగైన విద్య కోసం గత ప్రభుత్వం లోపల విద్యా వ్యవస్థను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అట్లనే ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇక్కడ ఇరవతివాసి పరిచి యూనివర్సిటీలను, ప్రభుత్వ విద్యాలయాలను, ప్రభుత్వ స్కూళ్లను, యూనివర్సిటీలను మొత్తం కూడా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి. ఇలా ముఖ్యమంత్రి దగ్గరనే ఇంకా గత లోపల ఫుడ్ పాయిజన్ కేసులు, స్కూళ్ళు మూసేసడం, ఇట్లా లెక్కలేనని జరిగినాయి. దీంట్లో అట్లాంటి పరిస్థితులు మళ్ళీ రావద్దని చెప్పేసి ముఖ్యమంత్రి విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకున్నాడు. దానికి సంబంధించి సమీక్ష చేయడం జరిగింది. సమీక్ష లోపల మెరుగైన విద్య, డిమాండ్ ఉన్న కోర్సులు, ఖచ్చితంగా ఏవేవైతే డిమాండ్ ఉన్న కోర్సులు ఉన్నాయో వాటికే ప్రాధాన్యతను ఇవ్వాలి. అదేవిధంగా ఎట్లాంటి మౌలిక వసతులు ఆ కళాశాలల్లో, బడుల లోపల, విద్యాలయాల లోపల లేవో అవి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని మెరుగుపరుచుకోవాలని చెప్పేసి వీసీలకు కూడా చెప్పడం జరిగింది. ఇట్లా వీసీలను పిలిచి సమీక్ష పెట్టేటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఉండే, ఎప్పుడు సమీక్ష చేసింది లేదు, యూనివర్సిటీలను సందర్శించింది లేదు, పట్టించుకున్నది లేదు. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత విద్యాలయాలు ఇక్కడ వెంటనే టీచర్ల నియామక ప్రక్రియ చేపట్టి టీచర్లకు నియామక పత్రాలు ఇచ్చి ఆయా స్కూళ్ళకు పంపించి వాళ్లకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రజాప్రభుత్వం. ఇట్లా డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు చేసుకొని మీరు ఉద్యోగ అవకాశాలు పొందురు అని చెప్పేసి స్కిల్ యూనివర్సిటీలో కూడా పట్టుకొచ్చారు. ప్రజాప్రభుత్వం విద్యకు ఎట్లాంటి ప్రాధాన్యతను ఇస్తున్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చారు. మొత్తంగా ఎదురు ప్రమాణాలు, విద్యా వ్యవస్థ లోపల ప్రమాణాలు పెంచుకునే విధంగా మెరుగైన విద్యా రూపకల్పన సంబంధించి సమగ్రమైనటువంటి విధాన పత్రం రూపొందించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి విద్యాశాఖ కమిషన్ను, ఆ కమిషన్ సభ్యులను ఆదేశించడం జరిగింది. ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకి ఎంత వ్యయమైనా కూడా మేము వెనుకాడబోమంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రాథమిక దశలో అందే విద్యతోనే పునాది, ప్రాథమిక దశలో అందే విద్యతో పునాది బలపడుతుందని, ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తే ఉన్నత చదువుల విద్యార్థులు మరింత మెరుగ్గా రాణించగలరని సీఎం అభిప్రాయపడ్డారు. అంగన్వాడీలు ప్రాథమిక పాఠశాల స్థాయిలో తీసుకురావాల్సినటువంటి మార్పుల గురించి కూడా చర్చలోపలికి తీసుకురావడం జరిగింది. ఇది దానికి అనుగుణంగానే అంగన్వాడీ లోపల ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా త్వరలో రాబోతున్నాయి. దానికి సంబంధించిన హెల్పర్లకు నోటిఫికేషన్ రాబోతా ఉన్నది. ఇటు ప్రాథమిక స్థాయి లోపల పౌష్టికాహారం పిల్లలకు అందించడమే కాకుండా విద్యా వ్యవస్థను బలపరుస్తూ, అదేవిధంగా స్కూళ్ళు, ఆ తర్వాత యూనివర్సిటీల స్థాయి దాకా విద్యను బలపరచాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక వార్త అవుతున్నది.